రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఈ ఆకుని కాల్చండి. ఇలా కాలిస్తే చాలండి మీ జీవితం, మీ జాతకం మారిపోతుంది. మీ దశ తిరుగుతుంది గంటలోనే. అలానే కాకుండా మీరు కోరుకుంది కూడా జరుగుతుంది. మీ ఇంట్లోకి డబ్బు వస్తుందన్నమాట. కాబట్టి రేపు ఆదివారం పూట మీరేంటంటే గనక ఈ ఆకుని కాల్చటం చాలా వరకు కూడండి మంచి ఫలితాలను తెచ్చిపెడుతుందన్నమాట. ఆదివారం అనగానే మనం ఏంటంటే గనక కొన్ని నియమాలను ఆచరించుకుంటామండి. అంటే మనకు ఈ ఆదివారం ఏంటంటే గనక చాలా శక్తివంతమైన ఆదివారం, చాలా పవర్ఫుల్ ఆదివారం అని కూడా చెప్పొచ్చు. అందుకే మీరేంటంటే గనక మీరు కోరుకుంది జరగాలన్నా, అలానే కాకుండా మీరు కుబేరులుగా మారాలన్నా సరేనండి, తప్పకుండా ఏంటంటే ఆదివారం పూట ఈ ఆకుని కాలిస్తే సరిపోతుందండి. మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఎంత అంటే కష్టం ఉన్నా సరే, ఎంత నష్టం ఉన్నా సరే, ఎలాంటి ఇబ్బందులు వస్తున్నా సరేనండి, ఒక్కసారి ఈ ఆకుని కాల్చి చూడండి. ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక చెబితే మీరు నమ్మరు. మీరు చేసిన తర్వాత మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతారు. అలానే కాకుండా రేపు ఆదివారం రోజున ఏ ఆకుని కాల్చాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు ఆదివారం రోజు అండి, మనకేంటంటే మన జీవితంలో మనం కొన్నిసార్లు ఏంటంటే కనుక మన కోరికలు తీరవండి. అలా కోరికలు తీరక ఏంటంటే మనం బాధపడతాం, ఇబ్బంది పడిపోతాం, ఏం చేయాలో అర్థం కాదు. అలానే వచ్చేసి ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే మనకి ఏదైనా సరే కోరిక తీరితే బాగుండని మనం కోరుకుంటూ ఉంటాము. ఆ భగవంతుడిని కోరితే కూడా ఆ భగవంతుడు మన కోరికల్ని తీర్చడం. అలానే కాకుండా ఏంటంటే మన జీవితంలో ఎన్నో నష్టాలు, కష్టాలు వస్తూ ఉంటాయి కదండి. ఏం చేయాలో కూడా మనకు అర్థం కాదు కదా. అలానే ఇంకొకటి ఏంటంటే కనుక ఒక్కొక్కసారి అనుకోకుండా కష్టాలు వచ్చి పడతాయి. ఆ కష్టాల నుంచి కూడా మనం ఎలా బయటపడాలో కూడా మనకు తెలియదు. అలా తెలియక కూడా మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కాబట్టి రేపు ఆదివారం పూట మీరు గుర్తు పెట్టుకోండి, ఆకుని కాల్చండి. ఇలా కాలిస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుందండి. మీ కోరికలు కూడా తీరుతాయి. ఒకవేళ ఏదైనా సరే ఇబ్బంది ఉందనుకోండి, దాని నుంచి కూడా మీరు బయటపడతారు. అలానే అద్భుతమైన రిజల్ట్ని కూడా చూస్తారని చెప్పొచ్చు. అందుకే మీరు కాల్చాల్సిన ఆకు ఏంటంటే కనుక బిర్యానీ ఆకు అండి. బిర్యానీ ఆకు గురించి మనందరికీ తెలిసిందే కదా. బిర్యానీ ఆకు మన జీవితంలో ఉండే సమస్యల్ని తీసేస్తుందండి, మన కష్టాన్ని దూరం చేస్తుందన్నమాట. అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక బిర్యానీ ఆకుకు అత్యంత శక్తి ఉంటుంది. దానికి ఏంటంటే చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట. అదే లక్ష్మీదేవి కూడా ఇష్టం అండి బిర్యానీ ఆకు. అలానే ప్రకృతి అనుగ్రహాన్ని కలిగి ఉంటుంది. దైవానికి అంకితం చేయబడే ఆకు అని మనకు ఇలా ఏంటంటే పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి బిర్యానీ ఆకు ఉంటుంది కదా, దాన్ని తీసేసుకొని ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసేసుకోండి. కేవలం చూడండి, ఇక్కడ ఒక 10 రూపాయలు పెట్టి మనం బిర్యానీ ఆకు ప్యాకెట్ని తెచ్చుకుంటే దానివల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉంటాయంటే కనుక అన్ని ఉపయోగాలు ఉంటాయి. మనం మసాలా దినుసుల్లో బిర్యానీ ఆకుని వాడతాము. అలానే కాకుండా ఏంటంటే కనుక పరిహార పరంగా మనం ఉపయోగించుకుంటాము. ఇంట్లో ఏదైనా సరే భయం, ఆందోళన ఉంటే దాని పరంగా కూడా బిర్యానీ ఆకును ఉపయోగించుకుంటారు. చాలామంది కూడా ఏంటంటే కనుక బిర్యానీ ఆకు అనగానే బిర్యానీ ఆకుతో జరుగుతుందో లేదో అనుకుంటారు. కానీ ఒక్కసారి చేస్తేనే కదా మనకు తెలిసిపోతుంది. అందుకే మీరేం చేయండి అంటే కనుక రేపు ఆదివారం కదా, ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, సమయం సందర్భం అంటూ ఏమీ లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనకు అన్ని కూడా అంటే చెప్పాలంటే మంచి రోజులు, మన జీవితంలో మనం కష్టాలను తీసేసుకునే రోజులు. అలానే కాకుండా ఆదివారం కూడా మన ఇబ్బందిని తొలగించే రోజుగా పరిగణిస్తాం. అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మనకు ఉండే కొన్ని కోరికల్ని తీర్చడానికి కూడా బిర్యానీ ఆకు ఉపయోగపడుతుంది. భార్యాభర్తల మధ్య సంబంధాలు సరిగ్గా లేకపోవటం, గొడవలు జరగటం, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఏంటంటే కనుక బిర్యానీ ఆకు అనేది ఉపయోగపడుతుంది అనమాట. అందుకే మీరు ఒక బిర్యానీ ఆకును తీసుకోండి. బిర్యానీ ఆకు తీసుకున్నప్పుడు చిల్లులు లేకుండా చూసుకోండి. చినిగి ఉండకూడదు, చిల్లులు ఉండకూడదు. అలానే కాకుండా డ్యామేజ్ ఉండకూడదండి. డ్యామేజ్ ఉందనుకోండి అది పనిచేయదనమాట. అలా పనిచేయక ఏంటంటే మనం ఇబ్బంది పడిపోతాం. కాబట్టి బిర్యానీ ఆకును తీసుకోండి. దీనికంటూ ఆహార నియమాలంటూ కూడా ఏమీ లేవండి. ఈజీగా చేసేసుకునే పరిహారం, ఈజీగా ఏంటంటే మనం ఫలితం పొందొచ్చు అనమాట. అందుకే ఇలా బిర్యానీ ఆకును తీసుకోండి. తీసుకున్న తర్వాత దానిపైన మీ కోరిక ఉంటుంది కదండి, అంటే పెద్దదా చిన్నదా పక్కన పెడితే కోరిక ఏదైతే ఉంటుందో అది రాయండి. బ్లాక్ స్కెచ్ మార్కుతోనే రాయాలి, దేనితో పడితే దానితో రాయకూడదు. మళ్ళా ఇలా మనకేంటంటే కనుక శాస్త్రంలో చెప్పబడుతుంది. పరిహార శాస్త్రంలో ఏంటంటే కనుక మన కోరికల్ని తీర్చుకోవటానికి అన్నిటికంటే కూడా శక్తివంతంగా పనిచేసే ఆకు బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు పైన మనం రాసేటప్పుడు కూడా ఏంటంటే కనుక బ్లాక్ స్కెచ్ మార్కుతో రాయాలి. అలా రాసిన తర్వాత మన ఇంట్లోనే మన సింక్ దగ్గర నించొని ఏంటంటే కనుక మన కోరిక దాని మీద రాసేసుకొని ఇంకేంటంటే కనుక ఆకుని అక్కడే కాల్చేయాలి. అలా కాల్చేస్తే ఏంటంటే కోరిక 7 రోజుల్లో తీరుతుంది. అంటే ఆదివారం కాల్చాం కదా, ఆదివారం వరకు మన కోరిక తీరిపోతుందండి. అది తీరే మార్గం కూడా మనకు తెలుస్తుంది. ఆ కోరికను తీర్చుకోవటం, ఆ భగవంతుడే మన కోరికను తీర్చడం. ఆ బిర్యానీ ఆకు ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనది కదా. అలా మన యొక్క కోరిక నుంచి మనం బయటపడటం అనేది జరుగుతుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే కనుక బిర్యానీ ఆకు పైన ఇలా రాసేసి మీ కోరికను కాల్చేయండి. అలా కాల్చిన తర్వాత ఏంటంటే కనుక నీళ్లను పోసేయండి. అదంతా కూడా ఏంటంటే కనుక సింకులో కొట్టుకుపోయేలాగా నీళ్లు పోసేయండి. ఒకవేళ మరి మాకు సింకులు లేవు కదండి, మరి మేము ఎక్కడ కాల్చాలంటే కనుక మనం ఇలా
బాసనలు కడిగే గచ్చులుంటాయి కదండీ! అంటే వాష్ ఏరియా అంటాం. అక్కడ కూడా కాల్చేసి నీళ్లను పోస్తే సరిపోతుంది. కానీ బిర్యానీ ఆకుతో ఈ విధంగా చేసుకోండి. మంచి జరుగుతుంది. ఖచ్చితంగా కోరిక తీరుతుంది. అలానే కాకుండా మీరు కుబేరులాగా మారతారు. గంటలోనే మీ దశ తిరుగుతుందండి. మీ జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులు కూడా పోతాయన్నమాట. కోరికలు తీరక మనం ఎంత సఫర్ అవుతామండి. ఆ కోరికల్ని తీర్చుకోవటానికి ఏంటంటే గనక ఇలాంటి పరిహారాలు మనకు పనిచేస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఇదేంటంటే చాలామంది కూడా చేసి పరిహారాన్ని ఏంటంటే పొందారండి. అలానే ఏంటంటే గనక పరిహారం కూడా వారికి అనుకూలించిందని చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే మీరేంటంటే గనక ప్రయత్నించవచ్చు. ఇది మొదటి పరిహారం. ఇక అలానే ఏంటంటే గనక మన ఇంటి పరంగా అండి మనకి ఏంటంటే చెప్పాలంటే గనక ఇంట్లో గందరగోళమైన సిచ్యువేషన్ అనేది ఉంటుంది అప్పుడప్పుడు. అంటే ఇంట్లో అనారోగ్య సమస్యలు రావటం, ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవటం, ఇంట్లో ఏంటంటే గనక కొన్ని సార్లు ఈ రోజు బాగుంటే రేపు బాగానే బాగుండం, పిల్లలు మనం తిట్టుకోవటం, కొట్టుకోవటం, మాటలు లేకుండా ఉండటం, అంటే ఇలా ఉంటూ ఉంటుంది కదండి ఇంటి పరంగా. అలాంటప్పుడు ఏంటంటే గనక ఒక 2 బిర్యానీ ఆకులను తీసుకొని ఇంట్లో తిరగండి. అంటే ఇంట్లో తిరగటం వల్లనే మాకు మంచి జరుగుతుందంటే గనక ఖచ్చితంగా జరుగుతుంది. ఇదేంటంటే వెంటనే వితిన్ సెకండ్స్‌లోనే ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం. అంటే ఇది నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ మనకు ఫలితాన్ని ఇవ్వదు. కాకపోతే అప్పటికప్పుడు ఏంటంటే గనక మన ఇంట్లో ఉండే కొంచెం నెగటివిటీని తీసేస్తుంది. అప్పటికప్పుడు మన ఇల్లు సెట్ అయ్యేలాగా చేస్తుంది. ఇలా ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా బాధ ఉంది, సమస్య ఉంది, ఇబ్బంది ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళు 2 బిర్యానీ ఆకులను తీసుకోవాలి. ఒకటి తీసుకోకూడదు. ఒకటి తీసుకోకుండా 2 తీసుకొని ఏంటంటే గనక ఇంట్లో మొత్తం కలియ తిరగండి. ఇప్పుడు మనకు హాలు, బెడ్‌రూమ్, కిచెన్‌లు ఉంటాయి కదా! అదంతా కూడా తిరగండి. అలా తిరిగి ఇంట్లో నుంచి బయటికి తీసుకురండి. ఇంట్లో కాల్చకూడదు. ఇంట్లో నుండి బయటికి తీసుకొచ్చి ఏంటంటే మీ ఇంటి ముందు కాల్చేయండి. అలా కాలిస్తే ఏంటంటే గనక ఇంట్లో ఉండే చిన్న ఏదైనా నెగటివిటీ ఉన్నా, మన కంటికి కనిపించని కారాత్మక శక్తి ఉన్నా, మన పిల్లలకు మనకేంటంటే గనక గొడవ అనేది జరుగుతూ ఉంటుంది. ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇంట్లో చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒకరు బాగుండగానే ఇంకొకరికి అనారోగ్యం రావటం, బాగున్న వ్యక్తికి కూడా మళ్ళీ అనారోగ్యం రావటం, ఇలా జరుగుతూ ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కదా! అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రావడానికి ఏంటంటే గనక ఈ బిర్యానీ ఆకు పరిహారం అనేది ఉపయోగపడుతుంది. ఇది చేసిన తర్వాత వెంటనే అండి ఫలితం వస్తుంది. రాదని కాదు. వెంటనే ఏంటంటే గనక రిజల్ట్‌ని చూస్తారు. ఆ రిజల్ట్‌ని చూసి మీరు షాక్ అయిపోతారని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఇలా మీ ఇంట్లో ఎప్పుడైనా సరే సిచ్యువేషన్ సరిగ్గా లేదు, బాధ ఉంది, అబ్బా మా ఇల్లు బాగుంటే బాగుండు, ఇప్పటికిప్పుడు మారిపోతే బాగుండు, అంటే మళ్ళీ మేమందరం ఇలా ఉంటే బాగుండు, మాకు ఈ అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతే బాగుండు అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళకు వితిన్ సెకండ్స్‌లోనే ఫలితం రావాలంటే ఈ బిర్యానీ ఆకు అనేది ఏంటంటే గనక పర్ఫెక్ట్‌గా పనిచేస్తుందనమాట. ఇంకా దీంట్లో ఎలాంటి సందేహాలు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈజీగా చేసేసి ఏంటంటే మనం రిజల్ట్ అనేది పొందొచ్చనమాట. చిన్నదే కాకపోతే ఏంటంటే గనక వస్తుంది రిజల్ట్. కొంతమందికి అప్పటికప్పుడు రావచ్చు. కొంతమందికి ఏంటంటే సమయం కొంచెం పట్టొచ్చండి. ఎందుకంటే కూడా మన ఇంటి పరంగా కూడా మనకేంటంటే ఒక్కొక్కసారి ఫలితం రావడానికి లేట్ అవుతుంది. అలా మీకేంటంటే ఫలితం అనేది అప్పటికప్పుడే రావచ్చనమాట. ఇక ఆ తర్వాత ఈ విధంగా ఏంటంటే గనక చేసుకోండి. ఈ 2 పరిహారాలు ఖచ్చితంగా పనిచేస్తాయి. బయట కాల్చేసి కూడా ఏంటంటే గనక మీరు ఇలా బూడిదని చేసి బయట పోయొచ్చు. లేదంటే బయటనే కాల్చేసి అక్కడికక్కడ మనం కాలిన తర్వాత అది వస్తుంది కదా బూడిద, అక్కడే వదిలేయొచ్చండి. ఏం కాదనమాట. ఒకవేళ డస్ట్‌బిన్ దగ్గర కాల్చేసుకొని డస్ట్‌బిన్‌లో వెయ్యండి. కానీ ఇంట్లో వెయ్యకూడదు. ఇంటి బయట వేసుకోవాలి. ఇంట్లో వేస్తే ఏంటంటే గనక మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా! అందుకే ఇంట్లో వేసుకోకుండా ఇంటి బయట వేసేసుకోండి. ఇంకా సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఏంటంటే గనక భార్యాభర్తలకండి అసలు పడనే పడదు. విపరీతంగా గొడవలు జరుగుతూ ఉంటాయి. సమస్యలు వస్తూ ఉంటాయి. నువ్వెంత నేనెంత అని కొట్టుకోవటం, అదంతా కూడా పిల్లల మీద ఏంటంటే ప్రెషర్ అనేది పడటం, పిల్లలు కూడా ఏంటంటే సరిగ్గా ఉండకపోవటం, అదే టెన్షన్‌ని పెట్టుకోవటం, ఇలా జరుగుతూ ఉంటుంది. భార్యాభర్తల పడకపోవటం, విడిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. కొంతమందిని మనం చూసినట్టయితే, గమనించినట్టయితే అలాంటి వాళ్ళ పరంగా అంటే ఇప్పుడు మీ భర్త మీ మాట వినాలన్నా, మీ భార్య మీ మాట వినాలన్నా, అంటే ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. మనం మంచి కోసం చేస్తే మంచి జరుగుతుంది, చెడు కోసం చేసుకుంటే చెడు జరుగుతుంది. అందుకే మీరు ఇప్పుడు మన భర్త బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది, మన ఇల్లు బాగుంటుంది, మనం కూడా బాగుంటాం. అదే మన భర్తనే మనకు సరిగ్గా లేడనుకోండి, మన ఇల్లు ఏం సరిగ్గా ఉండదు కదండి. కాబట్టి ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మేమిద్దరం కూడా బాగుండాలి, మాకు ఇబ్బందులు ఉండకూడదు అనుకుంటా పరిహారం చేసుకోవాలి. అంతేకాని నా భర్త నా మాట వినాలి, నా కాళ్ళ దగ్గర వచ్చి పడాలి, ఇలా చేసుకోకూడదండి. అలా చేస్తే ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు అయితే పనిచేయ, ముఖ్యంగా ఇదైతే పనిచేయదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నా ఇల్లు మారాలి, నాకు బాగుండాలి, నాకు బాగా కలిసి రావాలి, ఇబ్బంది ఉండకూడదు అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని బిర్యానీ ఆకును తీసుకోండి. ఇప్పుడు భార్యాభర్తల సమస్యలు అంటే కనుక ఖచ్చితంగా అండి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అలానే కాకుండా నువ్వెంత నేనెంత అనకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని ఈ గొడవలన్నీ కూడా తగ్గిపోవాలండి. ఇంకా మంచి జరగాలంటే కనుక రేపు ఆదివారం చాలా బాగుందండి. అలా ఏంటంటే కనుక రేపు ఆదివారం రోజున ఒక బిర్యానీ ఆకును తీసుకోండి. దీనికంటూ నియమాలు ఏమి లేదు. బిర్యానీ ఆకును తీసుకొని మీ భర్త పేరు ఏదైతే ఉంటుందో దానిపైన అంటే బిర్యానీ ఆకు పైన రాయండి. ఇది భర్త పరంగానే చేయమని చెప్పట్లేదు, స్త్రీల పరంగా కూడా చేసుకోవచ్చు. భార్య మాట వినకపోయినా లేదంటే కనుక భార్య మనని పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా
కొంతమంది, అందరినీ కాదు. అలా ఉన్న ఏంటంటే గనక ఆ బిర్యానీ ఆకు మీద రాయండి. ఇప్పుడు భార్యాభర్తలు ఎవరికి సరిగ్గా లేకపోయినా ఆ బిర్యానీ ఆకు మీద రాసేసి మేము బాగుండాలి, మా మాట వినాలి, మాకు అనుకూలంగా మారాలి, మాకు ఇబ్బంది ఉండకూడదు అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని దాన్ని కాల్చాలి. కానీ కాల్చిన తర్వాత ఆ బూడిదని ఏంటంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నీళ్ళల్లో పోసేయండి. మురికి నీళ్ళల్లో కానీ డ్రైనేజ్లో కానీ ఆ బూడిదంతా కూడా పోసేసి నీళ్లు పోసేయండి. అలా చేస్తే ఏంటంటే ఫలితాలు ఇంకా అధికంగా వస్తాయి. వాళ్ళ పైన ఏదైతే చెడు ఉంటుందో అదంతా కూడా తొలగిపోతుంది. మనని అర్థం చేసుకోవటం, మనని ఏంటంటే ఇబ్బంది పెట్టకుండా అంటే చూసుకోవటం, ఇలాంటివి జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఇలాంటివి అనేవి జరుగుతాయన్నమాట. అదే మనం నమ్మకంతో చేయలేదనుకోండి మనకు ఫలితం రాదండి. ఇది చాలా మంది చేస్తారు. మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం కాబట్టి మీరు ఖచ్చితంగా ఆచరించండి. ఇలా ఆచరించేసి ఏంటంటే ఫలితం పొందండి. ఇక అలా అయినా ఏంటంటే కనుక ఇలా బిర్యానీ ఆకు మీద రాసేసి అక్కడికక్కడే కాల్చేసి నీళ్ళను పోసేస్తే సరిపోతుంది. మార్పు అనేది ఉంటుంది కానీ ఒకటేసారి 100% మార్పు అయితే రాదు. మెల్లిమెల్లిగా వస్తుందన్నమాట. అంటే మెల్లిమెల్లిగా ఏంటంటే మనం మార్పుని చూడగలుగుతాం. ఇప్పుడు ఒకసారి బాగుంది అనిపించింది అనుకోండి, రెండోసారి మీరే ఆటోమేటిక్గా ఏంటంటే చేసుకోండి. ఇలా ఒకసారి బాగుంటే రెండోసారి ఆటోమేటిక్గా ఇలాగే రావటం, ఇలాంటివి ఏంటంటే కనుక జరుగుతాయి అనమాట. ఇలా జరగటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇదైతే తప్పకుండా ప్రయత్నించండి. ఇలా ప్రయత్నించేసి ఏంటంటే కనుక ఫలితం అనేది పొందండి. చిన్న పరిహారమే కాకపోతే ఏంటంటే కనుకనండి ఇలా భార్యాభర్తలు విడిపోయినప్పుడు కలవటానికి, అలానే కాకుండా భార్యాభర్తల పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే, కష్టం ఉంటే, ఇలా తెగదెంపులు అయిపోవటం, ఇంకా రాకపోవటం, పట్టించుకోకపోవటం, ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. చాలామంది కూడా ఏదైనా పరిహారం ఉంటే బాగుండు చేసేసుకుని ఫలితం పొందేవారము, కానీ ఏ పరిహారం కూడా లేదనుకునే వారికైతే ఇది చక్కగా ఉపయోగపడుతుందండి. చాలా మంచి రిజల్ట్ని ఇచ్చే పరిహారం అండి. తప్పక ఆచరించండి. ఆదివారమే చేయాలండి అంటే కనుక ఆదివారం చేస్తే చాలా మంచిది. ఇంకా మీరు ఏంటంటే కనుక 2 గంటల సమయం ఉంటుంది కదండి, ఆ సమయంలో బిర్యానీ ఆకుపైన ఏంటంటే కనుక మన భర్త పేరు కానీ భార్య పేరు కానీ మన మాట వినాలని రాసి ఇంకా అక్కడికక్కడే కాల్ చేస్తే ఆ 2 గంటల సమయం అనేది ఆదివారం రోజున ఎవరైనా అయితే చేసుకుంటారో ఇంకా అలా వాళ్ళకి ఏంటంటే కనుక ఇంకా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అంటే తొందరగా రిజల్ట్ అనేది రావటం వాళ్ళు వాళ్ళ కళ్ళతో చూస్తారనమాట. ఆశ్చర్యానికి గురవుతారని చెప్పొచ్చు. కాబట్టి ఇది కూడా మీరు అంటే ట్రై చేయొచ్చండి. తప్పకుండా మార్పు అనేది ఉంటుంది. ఏది చేసినా అండి మనం ఏంటంటే కనుక ఫలితం వస్తుంది అనుకుని చేసుకుంటేనే ఫలితం వస్తుంది, రాదంటే రాదు, ఇంకా అంతే అనమాట. కాబట్టి మీరు వస్తుందని చేసుకోండి. ఇంకా చక్కగా మీకు ఫలితం రావటం, మీ జీవితం అనేది మారటం, చక్కగా భార్యాభర్తలు కలిసి ఉండటం, ఇంట్లో ఇబ్బందులు ఉండకపోవటం, ఇల్లు ఏంటంటే కనుక హ్యాపీగా ఉండటం, సుఖ సంతోషాలను కలిగి ఉండటం, ఆ కుటుంబం ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఈ చిన్న పరిహారం చేసి మీ భర్త మీ మాట వినేలాగా చేసేసుకోండి, తిరుగుండదనమాట.